టీవీ95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ. 14 ఏళ్లుగా మంత్రిగా ఉండే డిగ్రీ కాలేజీ తీసుకురాలేని ద్రోహి కడియం శ్రీహరి అని విమర్శ. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. ఉపాధి కల్పనలో 1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. గూడూరు 25వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలు అంటున్నారని వెల్లడి. ఓయూలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థుల మీడియా సమావేశం. ప్రొఫెసర్ కాసింపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ 14 ఏళ్లుగా మంత్రిగా ఉండి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ తీసుకురాలేని నిజమైన ద్రోహి కడియం శ్రీహరి అని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టుతో గణపూర్కి 1,50,000 ఎకరాల సాగునీరు అందించిన వైఎస్ఆర్ ద్రోహి ఎలా అవుతారని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రం కాస్త 4.5 లక్షల కోట్ల అప్పులు కుప్ప చేసింది. మీ ప్రభుత్వం కాదా అని నిలదీసింది. ఇక ఈ కడియం శ్రీహరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. నేను తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాను అని నాకు కూడా ఒక ఉచిత సలహా ఇవ్వబోయారు. అయ్యా కడియం శ్రీహరి గారు, మీరు ఇంకా పెద్ద మనిషి అనుకున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నారు. అంతకు ముందు 9 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత 4 సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కడియం శ్రీహరి గారు. మరి ఇన్ని సంవత్సరాలు మంత్రి పదవిలో ఉండి ఒక్క ఎకరానికైనా నీళ్లు తేవడం చేతగాని ఈ కడియం శ్రీహరి గారు తెలంగాణ వ్యతిరేక, లేకపోతే 1,50,000 ఎకరాలకు ఇదే నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక? ఎవరు వ్యతిరేకి? రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాడు ఈ నియోజకవర్గానికి. మరి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంటర్ కాలేజ్ తేలేకపోయారే? మరి మీరు తెలంగాణ వ్యతిరేక? ఎవరు తెలంగాణ వ్యతిరేకి? నిజానికి ఉద్యమం పేరు చెప్పి అధికారం అనుభవిస్తున్న ఈ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు తెలంగాణ ద్రోహులై తయారయ్యారు. వాస్తవం కాదా? నేను ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టానని అడుగుతున్నాడే. మళ్ళీ చెప్తున్నాం వినండి. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోతే, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ తెలంగాణ గడ్డ మీదనే చదువుకుంది, ఈ తెలంగాణ గడ్డ మీదనే పెరిగింది, ఈ తెలంగాణ గడ్డ మీదనే పెళ్లి చేసుకుంది, ఈ తెలంగాణ గడ్డ మీదనే నా కొడుకును కన్నా నా బిడ్డను కన్నాను కాబట్టి ఈ తెలంగాణ గడ్డకు సేవ చేయాలన్న బాధ్యత, హక్కు నాకు ఉన్నాయి అనుకుని ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. కేసీఆర్ గారు బంగారు పల్లెంలో బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఈరోజు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా, మీరు ఇల్లులు ఎందుకు కట్టలేదు అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాం, మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ ను ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్. ఏపీలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడికమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 55,000 కోట్లు, రెండో విడతలో 55,000 కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా చూసుకుంటే 1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ 1లో 30,000 మందికి, ఫేజ్ 2లో 31,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా 61,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఎకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 4 విడతల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. వైజాగ్లో టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేసి మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 25వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పాదయాత్రగా వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు మాజీ ఎమ్మెల్యేకి హారతలు ఇచ్చి స్వాగతం పలికారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. వైసీపీ కార్యకర్త శ్రీవర్ధన్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి గూడూరు పట్టణంలో పాదయాత్ర ప్రారంభించాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకి అందరూ కూడా సంఘీభావం తెలిసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యా మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఈసారి అయితే ఆ పొరపాటు చేయము అనేటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఉత్సాహం కూడా ఉంది. ఎందువల్లంటే ప్రజల్లో అంత చైతన్యం. చెప్తున్నారు డైరెక్ట్గా, అయ్యా పోయినసారి నీకు వేయలేకపోయినా ఓటు, ఈసారి ఖచ్చితంగా వేస్తాం. కొంతమంది అయితే పోయినసారి 2 వేసాము, 2 అవతలు వేసాము, ఈసారి 4 నీకే వేస్తాం. కొందరైతే ఏదో తండ్రి లేని బిడ్డ అని చెప్పి వేసామయ్యా మమ్మల్ని అంతా ముంచుకొండుకాడా అని ఒకరంటే, ఇంకో ఆయన ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అయ్యా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశాడు, నాశనం అయిపోయింది రాష్ట్రం అని ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రైతు చూస్తే మాకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ఒకరంటే, ప్రతి ఒక్క అనేక సమస్యలు, మహిళలు అయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయంటే ఒకరంటుంటే, ఇంకోటి చూస్తే ఈ 25వ వార్డులో చెత్త విపరీతంగా ఉంది, ఎత్తే నాదుడు లేదు, పల్లెలకు ఒకసారి చిమ్మే వాళ్ళు వస్తున్నారు, లైట్ వెళ్ళడం లేదు, రోడ్లు మీరు వేసిన రోడ్లు అప్పుడు వేసిన రోడ్లు డ్యామేజ్ అయినాయి, దానిపై మట్టి వేసే పరిస్థితి లేదు. అప్పుడు సైది కాలువలు కట్టించారు, అవి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎత్తే నాదుడు లేదు. కాబట్టి ఈ మున్సిపాలిటీ సర్వనాశనం అయిపోయింది ఈ 3-4 సంవత్సరాలు అని చెప్పి అందరూ వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా బాధగా ఉంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ మా తెలుగుదేశం వాళ్ళు కానీ అందరం కూడా ఇక్కడ కష్టపడి ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేయించాం. తర్వాత ఇంచురామయ్య కౌన్సిలర్ అయిన తర్వాత కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ఏం కావాలో కూడా అక్కడ తెలుసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సమస్యకి మ్యాక్సిమం అతను ఇంటింటికి పోయి ఏదో సహాయం చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నిజంగా చెంచురామయ్య చేసినా, సునీల్ కుమార్ చేసినా, ఈ వార్డులో ఎవరు చేసినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మా గొప్పతనం కాదు అది. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి మేము చేయగలిగాం ఈ పనులన్నీ కూడా, లేకపోతే మేము చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు 3-4 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, మీరు చూశారు వారి పరిపాలన. ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు వేయించుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితే లేదు, మీ సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మనం పెద్ద ఏమనకూడదు కానీ ఆయన కూడా ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పరిస్థితే ఆయన పార్టీలో గందరగోళం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రజలందరూ మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వని కోరుతున్నాం. ప్రొఫెసర్ కాసింపై పెట్టిన కేసును ఎత్తివేయాలని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ కాసిం రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖాళీ పోస్టర్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ దీక్ష చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసు నమోదు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ వీసీ రవీందర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రొఫెసర్ కాసిం మీద పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే టీఎస్ఎంఆర్పీఎస్, టీఎస్ఎంఎంఎస్ఎఫ్
ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అడ్డు పెట్టుకుని మొత్తం కేసులు పెట్టుడు అది పెట్టండి. ఇప్పటి వరకు మీరు చూడండి, యూనివర్సిటీ చరిత్రలో ఒక ప్రొఫెసర్ పై ఒక ప్రొఫెసర్ కేసు పెట్టిన దాఖలు ఎక్కడ లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదివినాం, పిహెచ్డి చేసినాం. ఏ వీసీ కూడా ఒక ప్రొఫెసర్ పై ఒక ప్రొఫెసర్ పెట్టలే, కానీ ఇక్కడ ఉన్న వీసీ పెట్టిండు. మరి దానివల్ల అతనికి కిరీటం వస్తుందో? ఒక మాదిగ బిడ్డ కాశీం అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఉపన్యాసం ద్వారా విద్యార్థులు కూడా చైతన్యవంతమై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మొత్తం జైలుకు కూడా పోయినాడు. ఒక సిద్ధాంతం కోసం, ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఇప్పటికి పనిచేస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి కేసు పెట్టడం అంటే సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. వీసీని ఖచ్చితంగా కేసును విత్డ్రా చేసుకోకపోతే వీసీని నీడలా కూడా మేము వెంటాడవలసి వస్తుంది. అట్లాగే కాశీంపై ఒక ఈగవాలిన ప్రభుత్వం గాని, ఇక్కడ ప్రొఫెసర్లు గాని, ఇక్కడ విద్యార్థులు గాని ఎవరైనా మేము ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తాం. ఎవరు కూడా అతను వ్యతిరేకిస్తే మేము నీడలా కూడా వాళ్ళని వెంటాడడానికి కూడా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మేము మర్చిపోవద్దని మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఈ వీసీకి ఇక్కడ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ముందుగాల ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై ప్రాజెక్టులు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తుందని గర్వంగా చెప్పుకున్న ప్రభుత్వం విద్యారంగంలో ఎందుకింత నష్టం జరుగుతుందో విద్యారంగాన్ని పెద్దపీట వేయాలని చెప్పింది. అంటే విద్య ద్వారా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లే విశ్వనగరమా అని బీజేపీ నేత కూన శ్రీశైలం యాదవ్ ప్రశ్నించారు. ఒక్కసారి కుత్బుల్లాపూర్కి వచ్చి చూడాలని కేసీఆర్ను కోరారు. కుత్బుల్లాపూర్ సమస్యలు పట్టించుకుని ఎమ్మెల్యే అసెంబ్లీలో రాష్ట్రాన్ని తానే నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో స్థానిక సమస్యల గురించి మాట్లాడలేని ఎమ్మెల్యే ఉండడం కుత్బుల్లాపూర్ ప్రజల దురదృష్టకరమని ఆయన అన్నారు. ఒక విశ్వనగరం అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇవి చూపించుకొనే విశ్వనగరం అనుకుంటారు. మరి మిస్టర్ కేటీఆర్, మీరొక్కసారి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి రండి. మాకున్న ఒక దద్దమ్మ ఎమ్మెల్యే ఎంతసేపు అసెంబ్లీలో రాష్ట్రం ఆయనే నడుపుతున్నా అనుకుంటాడు. ఒక కుక్క ఎండ బాగా కొడుతుంటే బండి పోతుంటే బండి కింద ఆ కుక్క నడుస్తుంది నీడ కొరకు. కానీ ఆ కుక్క ఏమనుకుంటుంది, బండిని నేను లాక్కపోతున్నా అనుకుంటుంది. మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పరిస్థితి కూడా కుత్బుల్లాపూర్ లోకల్లో ఉన్న కాన్స్టిట్యున్సీ సమస్యలు పట్టించుకోడు. ఆయన అసెంబ్లీలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు, రాష్ట్రం నేనే నడుపుతున్నంత బిల్డప్ ఇస్తాడు. అట్లా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే లోకల్ సమస్యల మీద పని చేయడం చేత కాదు, ప్రభుత్వంతో కొట్లాడడం చేత కాదు. ఈ దమ్ములేని ఎమ్మెల్యే మరి కుత్బుల్లాపూర్ ఉండడం మా ప్రజల దురదృష్టకరం. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు. అదనపు కట్నం వేధింపులే జ్యోతి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి జ్యోతి మృతదేహం వద్ద ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ అతని తల్లి వేధింపుల వల్లే జ్యోతి సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లమల్ల బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు జ్యోతితో వివాహం జరిగింది. ఆ సమయంలోనే 2 లక్షల కట్నంతో పాటు ₹1 కోటి విలువ చేసే 3 ఎకరాల భూమిని ఇచ్చామని జ్యోతి పుట్టింటి వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అయిన తర్వాత మరింత కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించడం మొదలుపెట్టినట్లు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితం మరో ఎకరం భూమి సైతం రాసిచ్చామని, అయినా తమ కూతురితో గొడవ పడుతూనే ఉన్నారని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. సాక్ష్యాలు ఇస్తామండి. అమ్మాయి మీరు కావాలంటే కాల్ రికార్డు తీసుకోండి. మీరు రేపు నిన్న జరిగిన సంభాషణ, అనుకుంటున్న వాళ్ళ అమ్మతో మాట్లాడిన సంభాషణ మొత్తం మీరు రికార్డు తీసుకోండి. లాస్ట్ 1 ఇయర్ రికార్డు కూడా తీసుకోండి. మీకు మా తప్పు అయితే మాది ఓకే, మీకు చూడండి. ఎవరు కాల్ రికార్డు తీసుకోవాలి? అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది. వాళ్ళ అమ్మకి చేసింది, పొద్దున మాట్లాడింది. అమ్మ నేను చచ్చిపోతాను, నేను చంపుతాను అమ్మ అని మాట్లాడింది. రికార్డు తీసుకోండి సార్, డేటా తీసుకోండి. డేటా గత 1 సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు వాళ్ళ మిసెస్, వాళ్ళ పిన్ని, వాళ్ళ మేనమామలు పెళ్లి కుదిరిచ్చిన ఒక ఆమె జ్యోతి అని వీళ్ళందరూ కలిసి చేస్తారు. నేను ఇప్పుడు కమిషనర్ కదా, నాకు 5 కోట్లు కట్నం వస్తుంది. ఇస్తే నా కొడుక్కి లంచం నువ్వు 5 కోట్లు తెచ్చినవా అని మాట్లాడుతుంది వాళ్ళమ్మ. ఒక సంక్రాంతికి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తుంటే ఆ లంచం ఇంటికి తీసుకొస్తే నువ్వు రావద్దంటే, కావాలని ఇంటికి తీసుకపోతే దాని ఒక పొయ్యి దీని ఒక పొయ్యి. ఏమి ఇదా? ఏమండి ఎక్కడుంది న్యాయం? ఒక బీటెక్ చేసిన అమ్మాయిని మేము ఇచ్చి బీటెక్ ఆ ముండకి బీటెక్ చేసే ముండకి ఇస్తారు. ఆ ముండకి వాడేమో అప్పుడేమో హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి, రోడ్ ఏమో నిలబడే కానిస్టేబుల్ ఆయన ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాడని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు రిజైన్ చేశాడు. ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, అయిండు, డబ్బులు చేసినాం, అన్ని చేసినాం, ఉద్యోగం వచ్చింది. మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉంటారనే మేము ఇచ్చింది కూడా. ఉండొచ్చు కదా. ఏం చేస్తారు ఈ పిల్లగాళ్ళు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఈ పిల్లలు? కట్నం ఇచ్చారా మీరు? కట్నం ఎంత ఇచ్చారు? 3 ఎకరాల భూమి, 3 ఎకరాల పాస్బుక్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాం. పాస్బుక్ ఇప్పుడే మొన్న వచ్చి ఇంకా కట్నం కావాలి నాకంటే, సరే చేద్దాంలే, 2 అమ్మాయిలే కదా చేద్దాంలే అనుకున్నాం. మేము ఆర్థికంగా ఉన్న వాళ్ళమే, సరే చేద్దాంలే అనుకున్న తర్వాతే ఆగాలి కదండి. అలా బంగారం ఇచ్చినాం, పెళ్లి చేసినాం, బ్రహ్మాండంగా అన్ని చేస్తాం. ఇల్లు కొనుక్కుంటా అంటే డబ్బులు కూడా ఇస్తున్నాం చెప్పాం. ఏంది ఇవన్నీ బాధలు? చంపి పారేసిపోయి ఎన్ని చేస్తారు? వాడి ఫోన్ ఆడుందో, అమ్మాయి ఫోన్ ఆడుందో, వాడి ఈ నుంచి అమ్మాయి బాడీ ఈ నుంచి పోవాలంటే మాకు న్యాయం జరిగి వాళ్ళ లోన్ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపల ఉంటే పోతాం, లేకపోతే ఇక్కడ కిరోసిన్ పోసుకుని మేము అందరం చచ్చిపోతాం. మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? న్యాయం జరగాల, మా పిల్ల మాకు కావాలి. వాడు బతుకుంటే మట్టికి మేము మా పిల్లతో పాటు వాడు పోవాలా, లేకపోతే మా పిల్లని మాకు ఇవ్వాలి. మీ అమ్మాయి చివరిసారిగా ఏం మాట్లాడిందో చెప్పండి ఒకసారి. వాడు బతుకుంటే మట్టికి మేము మా పిల్లతో పాటు వాడు పోవాలా, లేకపోతే మా పిల్లని మాకు ఇవ్వాలి. మీ అమ్మాయి చివరిసారిగా ఏం మాట్లాడిందో చెప్పండి ఒకసారి. ఏం మాట్లాడిందో చెప్పండి చివరిసారిగా మీతో ఏం మాట్లాడింది? అమ్మా నన్ను చంపేటట్టుండమా, నేను బతికేటట్లేదమ్మా అని ఫోన్ చేసి ఏడుతుంటే, ఎక్కడ కాదమ్మా నేను వస్తానమ్మా అని బయలుదేరుతాను. ఎప్పుడు చేసిందమ్మా మీకు? పొద్దున ఇవాళ ఉదయం 9:30-10 అప్పుడే చేసింది. ఏమని చెప్పింది? వీడియో 9 చచ్చిపోయింది అంటున్నారు. ఆమె 9:30-10 ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ చేసింది. రికార్డు ఉంటుంది చూడండి. కుట్ర జరిగింది, న్యాయం కావాలి, న్యాయం కావాలి. అధికారులు మమ్మల్ని మ్యాన్పులేట్ చేస్తున్నారండి.
వాడిని ఏం చేస్తారో ఎట మాకు ఒకటింటి ఫోన్ వచ్చింది సార్, మాకు ఒకటింటికి వచ్చింది ఫోన్, సీరియస్ ఉందని ఫోన్ ఒకటింటికి వచ్చింది. చెప్పండి న్యాయం ఎక్కడుంది? అధికారులు అందరు కలిసి ఒకటి గుమ్మక్కై మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మమ్మల్ని పత్తి మీరు ఆడుకో. నగర టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఛత్రినాక పోలీసులతో కలిసి ఛత్రినాక వద్ద ఉన్న పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను పట్టుకున్నారు. సునీల్ అనే వ్యక్తి ఆటగాళ్ల నుండి కమిషన్ తీసుకుని పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. నిందితుల వద్ద నుండి మొత్తం 1,69,080 రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లు మరియు ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు మరియు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి చర్యల నిమిత్తం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆటోని కారు వెనుక నుండి ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విశాఖ గోపాలపట్నంలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వెనుక రోడ్డులో ఒక ఇంట్లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని కరెన్సీ నోట్లు, బంగారం కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్, గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా సమయంలో ఆ ఇంట్లో ఒక మహిళ మాత్రమే ఉంది. డోర్ బ్రేకరా మొత్తం కాలిపోయి ఏర్లు అన్ని కాలిపోయి చూడు చూడు కాల్చేది చెప్పి మొత్తం కాలిపోయి సార్. గణేష్ భాయ్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం బావిపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపైన కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శ్రీను అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో, కట్టెలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ. 14 ఏళ్లుగా మంత్రిగా ఉండే డిగ్రీ కాలేజీ తీసుకురాలేని ద్రోహి కడియం శ్రీహరి అని విమర్శ. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. ఉపాధి కల్పనలో 1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. గూడూరు 25వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలు అంటున్నారని వెల్లడి.
ఓయూలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థుల మీడియా సమావేశం. ప్రొఫెసర్ కాసింపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 90 న్యూస్.